హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ని చాలా ఈజీగా అయితే ఎలా చేసుకుంటారో ఒకసారి చూపిస్తారు చూడండి. మా అమ్మ కొంచెం చేతులు పగిలి నొప్పిగా ఉన్నాయని చెప్పేసి మా నాన్న అయితే ట్రై చేద్దామని చెప్పేసి అయితే చేపను తీసుకున్నాడు. అది చాలా పెద్దదండి, నాకు చూడడానికి కొంచెం భయంగా అనిపించింది. నాకు చేయడం అంతగా కుదరదు, అందుకని చెప్పేసి మా నాన్న వద్దులే నేనే ట్రై చేస్తాను అని చెప్పి చేశారు. అదంటే కొంచెం దానికి ఏదో జిగురుగా ఉంది, పట్టుకోవడానికి అసలు గ్రిప్ కుదరట్లేదండి. మా అయితే చాలా ట్రై చేస్తున్నారు, అందుకని చెప్పేసి దానికి బూడిద అప్లై చేసేసి ముక్కలుగా కట్ చేసిన తర్వాత దాన్ని ఇంకేదైనా చేయొచ్చు అని చెప్పి తలకాయ వరకైతే ఎలాగోళ్ళు కట్ చేసేసారు. కట్ చేసిన తర్వాత సైడ్న ఏక్ ఉంటుంది కదా, ఆ ఏక్ని ముక్కలుగా కోసిన తర్వాత సైడ్న ఉన్న ఏక్ అయితే కట్ చేసేసాడు. కట్ చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆ తలకాయ కట్ చేసిన తర్వాత మెడ దగ్గర అదే జనపాయ అయితే ఉంటుంది కదా, ఆ జనపాయ ఉన్న ప్లేస్లో వైట్గా ఉంటుంది కదా స్కిన్, దాన్ని అయితే సపరేట్ చేద్దాం అని చెప్పేసి అయితే తీశాడు. సపరేట్ చేసేసిన తర్వాత ముక్కలు కొట్టేసి ఆ ఈకంతా క్లియర్ చేసేసిన తర్వాత నీట్గా మా అమ్మ అయితే తీసుకొని వాటిని నీట్గా వాటర్లో క్లీన్ చేసేసి తర్వాత పెద్ద గిన్నెలో పెట్టేసి వాటిని కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ కళ్ళుప్పు తీసుకొని ఆ కళ్ళుప్పు ఎక్కువ వేయాలంటండి, ఎందుకంటే ఆ జిగురు పోతుందంట. దాంతో చాలాసేపు అయితే తిప్పింది కళ్ళుప్పు వేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ అయితే పోసేస్తే ఆ వాటర్ ఉంచేస్తే ఆ జిగురు అంతా పోతుందంట. మా అమ్మ అయితే అలా చేసింది. అలా చేసేసిన తర్వాత ముక్కలు అయితే చాలా నీట్గా వచ్చేసాయి. అయితే ఆ చేపలు రుద్దడం అసలు కుదరట్లేదండి, ఎందుకంటే జారిపోతున్నాయి ఆ జిగురు వల్ల. ఎంతో కొంత జిగురు ఉంటూనే ఉంది. అందుకని చెప్పేసి మా నాన్న ఏం చేశాడంటే వాటిని తీద్దామని చెప్పి తీసాడు. అంటే స్కిన్ ఉంటుంది కదా, ఆ లేయర్ వరకు తీసేద్దామని చెప్పేసి అయితే ట్రై చేశారు. మొత్తాన్ని సాధ్యమైనంత వరకు తీసేసాం. చాలా ఈజీగా అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చేపలు చేసుకోవడం కుదరని వాళ్ళు, త్వరగా అయిపోవాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు, ఎప్పుడూ కుదరని వాళ్ళు ఇలా అయితే చేయండి. ఆ తలకాయ అయితే మన 2 ముక్కలకి అయితే కోసేశారు. దానికి పళ్ళు ఉన్నాయి కదా, చాలా షార్ప్గా అయితే ఉన్నాయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.